వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. ప్రముఖ తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ నిమిత్తం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలు, పేరును వాడుకుంటున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయన పిటిషన్ పై దర్యాప్తు జరిపిన హైకోర్టు ఆయన ఫిర్యాదు ప్రకారం సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ నిమిత్తం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు పర్మిషన్ లేకుండా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈ-కామర్స్ సంస్థలు తన ఫోటోలను అనధికారికంగా ఉపయోగిస్తున్నారని, తద్వారా తన వ్యక్తిగత హక్కులు ఉల్లంఘించినట్లవుతున్నాయని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పేర్కొంది. జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదులపై సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐటీ రూల్స్ 2021 కింద 3 రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేస్తూ ఆ రోజున సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా పేర్కొన్నారు.